యోధా పత్రిక 14వ అధ్యాయంలో 14వ వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును. ఇది మొదటి భాగము. 2, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడాలని ఈయనెవరో మనకి తేటగా తెలుపుకున్నాడు. యాకోబు యొక్క సహోదరుడు అని చెప్పారు. ఇక్కడ యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబంలో ఈయన జన్మించుండాలి. ఎందుకంటే యాకోబు గారి యొక్క సహోదరుడు అని చెప్పుకుంటున్నాడు. ఇతడు అపోస్తులుడో కాడో అనేది సందిగ్ధ. దాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే యాకోబు అనే పేరు అపోస్తుల లిస్టులో ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది పండితులు ఏం చేశారంటే ఇతడు అపోస్తులుడు కాకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా సరే మనకి అది ప్రాముఖ్యం కాదు, అది అపోస్తులుడో కాడో. కానీ ఈయన మాత్రము యాకోబు గారి యొక్క సహోదరుడిగా మనకు తెలియచేశాడు. ఈయన గారు తెలియచేసే సమాచారము ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా ప్రారంభించబడి సూచక్రియ చేతను మహత్కార్యముల చేతను ఈ క్రొత్త నిబంధన బోధ అంటే దేవుడు తన కుమారుని ద్వారా జరిగించబడిన ఆ యొక్క ప్రతి కార్యక్రమము క్రొత్త నిబంధనకు ప్రాముఖ్యంగా ఆయన మధ్యవర్తిగా ఉండి జరిగించిన కార్యక్రమాల్లో ప్రభువు యేసుక్రీస్తు వారు బోధించిన బోధ నేను చెప్పినది ఏమనగా అన్నాడు. పూర్వీకులతో మీకు చెప్పబడిన మాట విన్నారు కదా, వ్యభిచారం చేసిన వారు రాళ్ళతో కొట్టి చావబడాలని చెప్పని మీ ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది. కానీ ఇప్పుడు ప్రభు ఆ మాట చెప్పలా. నేను మీతో చెప్పినది ఏమనగా అన్నాడు. అంటే ఈయన వేరే విషయం తెలియకొస్తున్నాడు అనమాట. వేరే విషయం తెలియపరుస్తున్నాడంటే ధర్మశాస్త్రములో అంటే మోషే యొక్క ధర్మశాస్త్రములో ఒక స్త్రీ పురుషుడు ఆ అక్రమ కార్యక్రమాన్ని జరిగించున్నప్పుడు పట్టుబడితే 1-2 సాక్షుల మీద వారిని పట్టి వారిని శిక్షించాలి. ఇది వారి యొక్క ధర్మశాస్త్రంలో క్రమము. కానీ ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నేను చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడు ఆమెతో వ్యభిచరించున్నాడు. అంటే కొంచెం వేరుగా ఉందన్నమాట. కొత్త నిబంధన అన్నప్పుడు మీరు అంటే మామూలుగా జనరల్ ఆర్డర్ ఎప్పుడు పాస్ అయింది అన్నప్పుడు ఇది కొంతమంది చెప్పే విధానంలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనములో యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులము. యేసు ప్రభు అని మా దేవుడు ముస్లిం నుంచి లేపిన యేసే ప్రభు అని, మృతుల నుంచి ఆయన లేపబడ్డారని, ఆయనే క్రీస్తని విశ్వసించడం ద్వారా కొత్త నిబంధన ప్రారంభమైందని చెప్పని 2వ అధ్యాయము అపోస్తుల కార్యము 36వ వచనం చెప్పడం ప్రారంభించారు. వారితో మనకు ఘర్షణ వద్దు. కొత్త నిబంధన అన్నప్పుడు ప్రభు కంటే గొప్పలు ఎవరు లేరు. ఆయన ఆక్షేపించి ఎప్పుడైతే తెలియచేశాడో దాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ప్రతి మాట, ఎందుకంటే నేను చెప్పే మాట దాన్ని విశ్వసించేవాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతులు పోయి ఉంటున్నాం. అప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు మరణాన్ని అనుభవించడా. ఆయన మరణానికి ముందు 3 సంవత్సరాల లోపల ఆయన బోధించేటప్పుడు ప్రారంభంగా తెలియచేసిన సమాచారాలు ఇవన్నీ. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రారంభించారు. దీన్ని మనం కొత్త నిబంధన తీసుకుందామా లేకపోతే పాత నిబంధన తీసుకుందామా? అపోస్తలుల 2వ అధ్యాయం 36వ వచనం నుంచే కదా
యేసుని దేవుడు లేపను కాబట్టి యేసు ప్రభుని మనం ఒప్పుకోవాలి, ఎందుకంటే ఆయన్ను దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించేశాడు, ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పబడినప్పుడు వారు మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందారు కాబట్టి అక్కడ నుండి ప్రారంభం అని చెప్పన్నారు. ప్రారంభం అక్కడి నుంచి అని చెప్పని పేతురు గారు చెప్పి అంటే పరిశుద్ధాత్మ చెప్పాలి. ఆలోచన వాస్తవమే. అప్పుడు ఆత్మ విషయమే పరలోక రాజ్యం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ప్రభు బోధన చేత ఆరంభమైంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. మనము పొరపాటు చేయకూడదు కొన్ని విషయాలు. హెబ్రీలకు 2వ అధ్యాయము. ఇక్కడ రచయిత తేటగా తెలియజేస్తున్నారు చూడండి. ఇక్కడ 1వ వచనంలో హెబ్రీలకు 2:1 కావున మనము విలీన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. 2వ వచనము ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున. దేవదూతల ద్వారా వాక్యం స్థిరపరచబడినట్టు ఏది? ఏ వాక్యం స్థిరపరచబడింది? ధర్మశాస్త్రం స్థిరపరచబడింది. మోషేకి దేవుడు ఇచ్చాడా, దేవదూత పంపించాడా? ధర్మశాస్త్రాన్ని దేవదూత ఇచ్చాడా లేకుంటే దేవుడు ఇచ్చాడా? దేవదూతల ద్వారా ఇచ్చాడన్నమాట. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్య గ్రంథము 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడిందో ఇక్కడ క్లీన్గా మనకి స్టెఫెన్ గారు పరిశుద్ధాత్మ మూలంగా మనకి తెలియజేస్తాం. చూడండి ఇక్కడ 36వ వచనం నుండి 7:36 ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యములోను మాత్కార్యములు సూచక్రియలు చేసి వారిని తోడుకుని వచ్చాను. ఎవరు తోడుకుని వచ్చింది? ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. రైట్. ఇప్పుడు నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులు మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. ద్వితీయోపదేశకాండం 18 చెప్పబడిన మాట ఇది. ఇతడే. రైట్. గమనించండి అక్కడ 35వ వచనం. ఇతడు ఎవరు? సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యం తీసుకునేవాడు ఇతడే. అంటే అప్పుడు దేవదూత ద్వారా వాక్యం తీసుకున్నది ఎవరు? మోషే గారు. అప్పుడు ఏ వాక్యం తీసుకున్నాడు? ధర్మశాస్త్రం తీసుకున్నాడు అన్నమాట. దేవుడిదే, కానీ ఎవరి ద్వారా పంపించాడు? దేవుడు తన దూత ద్వారా పంపించాడు. అది ఇప్పుడు మా హెబ్రీ పత్రికలో ఆ రచయిత మెయింటైన్ చేస్తున్నాడు. ఏమని? 2వ వచనంలో ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. ఇక్కడి నుంచి గమనించండి 3వ వచనము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము? మళ్ళా చదువుతున్నా నేను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత. ఎప్పుడు బోధించాడు ఆయన? అర్థమైంది కదా? ఇప్పుడు మనుషులు చమత్కారంగా చెప్పిన మాటలు అపోస్తలుల 2వ అధ్యాయం 36వ వచనం నుంచి కొత్త నిబంధన జీవో పాస్ అయిందని చెప్పడానికి నాకు అధికారం లేదు. పరిశుద్ధాత్మ మూలముగా హెబ్రీ లేఖికుడు అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైంది. ఆయన దాని ప్రారంభికుడు. కాబట్టి ఇలాంటి వర్తమానాన్ని దేవుడు తన కుమారుడు ద్వారా మాట్లాడాడు. ధర్మశాస్త్రము మోషేకి దూత ద్వారా ఇచ్చాడు. కొత్త నిబంధన తన కుమారుని చేత. ఇది మీ కొరకు ఇవ్వబడి నా శరీరం అని చెప్పిన తర్వాత దీనిలోని మీరందరూ త్రాగండి, ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన
అంటే నిబంధన రక్తంతో కూడింది. ఇది ప్రభు బోధించుడి చేత ఆరంభమైంది. ప్రభు బోధించు చేత ఆరంభమైన దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందువు. అంటే రక్షణ ప్రభు బోధుల చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానావిధమైన అద్భుతముల చేతను, వివిధమైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించే చేతను వారితో కూడా సాక్ష్యం ఇస్తుండగా వీళ్ళ వారి చేత మనకు దృఢపరచబడాను. కాబట్టి విన్నలలో హెబ్రీ రచయిత ఒకడు, అంతే కదా. అలాంటి విధానంలో కొత్త నిబంధన వచ్చినప్పుడు ఇలాంటి వర్తమానము, ప్రభు యొక్క వర్తమానాన్ని యోగా గారు పరిశుద్ధులు కలిగిన రక్షణ గురించి విశేషమైన ఆసక్తి కలిగి మనకు రక్షణ ఎలా వచ్చిందో చూడని చెప్పడానికి రాయడానికి కోనుకున్నాడంట. కానీ పరిశుద్ధాత్మ ఆక్షేపించాడంట. అక్కడ యోగా ఆపు, నీ ఇష్ట ప్రకారంగా రాయాల్సింది, దేవుని ఇష్టం కానీ. కాబట్టి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడండి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం ఏం చేయాలి? పోరాడాలి. పోరాడవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవునికి ఉంది. ఎందుకంటే లోకంలోనికి అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. యేసు క్రీస్తు కాదని చెప్పాడు ఒకడు, యేసే తండ్రి అయిన దేవుడు అని చెప్పాడు ఒకడు, యేసు వేరు క్రీస్తు వేరు అన్నాడు ఒకడు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దుర్బోధలు. దేవుని యొక్క ఆత్మ ద్వారా రాని ఉంటే రాని వాక్యాలు అవన్నీ. కానీ అపోస్తులు బోధించిన బోధ యేసే క్రీస్తు ఉన్నాడు. యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో వాడు దేవుని సంబంధి. ఒప్పుకోలేదనుకో వాడు ఎవరు కాదు? దేవుని సంబంధి కాదు. అది నీ విశ్వాసానికి సంబంధించింది, నా విశ్వాసానికి సంబంధించింది. కాబట్టి దాని నిమిత్తం పోరాడండి. నువ్వు త్రాగలా, తప్పు చేయలా, ఎవరిని మోసం చేయలా, ఎవరికి ప్రయోజనము? నేను తాగలేదండి, తప్పు చేయలా, దొంగతనం చేయలా, ఈ లోకానుసారంగా నేను తిరుగులా, ఎవరికి లాభము? నాకే లాభం. కానీ దేవుడికి ఏమన్నా పరిధి? దేవుడి యొక్క వాక్యానికి ఏమన్నా నేను అడ్డొస్తున్నానా? నేను ఎప్పుడు పోరాడలేదో. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం నేను పోరాడకపోతే నేను బాగుండొచ్చు నేను. కానీ దీన్ని కాపాడేది ఎవరు? ప్రభు వస్తారా? మళ్ళా అపోస్తులు దిగుతారా? ఎవరు? సంఘమే, నువ్వు నేనే. నీకు నాకే చెప్పబడింది యోధ పత్రికలో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడు. ఆ విషయం తెలియచేసిన తర్వాత మోషే యొక్క దేహం వచ్చింది. అర్థము దేవుని యొక్క పరిశుద్ధతను వారు అపేక్షించకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఏదో నోటికొచ్చిన కబుర్లు చెప్తూ ఏం చెప్తుంటారంటే వారు చేయకూడని కార్యాలు, అది భక్తి అనుకొని అనేకమైన తప్పులు, ఇవన్నీ అనుకుంటే భక్తిహీనతో జరిగించే కార్యక్రమాలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి నేను దేవదూతే అయినా, లేదు ఒకవేళ నేను అపోస్తుల్ని అయినా కాననుకోండి, దేవదూతను కాలేను, నేను అపోస్తులను కాలేను. ఒకవేళ అయ్యానని నేను ఫీల్ అయ్యాను అనుకో, నేను అబద్ధం చెప్తే ఒప్పుకుంటాడా దేవుడు? అబద్ధికులందరూ మండుగుండంలో వేయబడుదురు. ఇది రెండవ మరణము. ఏ అబద్ధములు సత్య సంబంధమైంది కాదు. నాకు తెలియని విషయాలు నేను మాట్లాడాను అనుకోండి, నేను మొన్న చెప్పాను, నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 దినాలు సమాధిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? నాకు అనవసరం అది ఆయన ఏం చేస్తున్నాడు అనేది. గ్రంథంలో ఏంటి?
తప్పేని కుమారుడు తన తల్లి ఇంటిని వదిలిపెట్టిన తర్వాత తన తల్లికి ఏమైంది? లేదు, నీకెందుకు నాకెందుకు? దాన్ని ఉన్నట్టుగా తవ్వి కట్టుకోకలు చెప్పడం ఎందుకు అనవసరంగా? వద్దు మనకి. కారణం ఏంటంటే నీకు తెలియని విషయాలకి దూరంగా ఉండు. నువ్వు గ్రంథం చెప్పాలి. ఏదైనా నేను మాట్లాడాలంటే ఏం చెప్పాలి? పరిశుద్ధాత్మ గ్రంథంలో రచించాలంటే అది నా లిమిట్. ఈ భక్తిహీనులైన యాచించాలంటే లిమిట్లు మీరుతూ ఉంటాడు. అసలు భక్తిహీనులైన వాడు ఎవరో మొట్టమొదటి మనకు అర్థం కావాలి. ఇప్పుడు కీర్తన గ్రంథంలో ఒక్కసారి కాదు, చాలాసార్లు ఉపయోగించబడింది. కీర్తన గ్రంథంలో మనకి ఉదాహరణకి ఒక మాట జాగ్రత్తగా గమనిద్దామండి. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు భక్తిహీనుడు ఎవరో తేటగా చెప్పేస్తున్నాడు. ఎన్నిసార్లు ఆ మాట ఉపయోగించాలో ఇక్కడ మనకు ఇప్పుడు చూపించినప్పుడు భక్తిహీనులు అంతకు ముందే చూపిస్తాను నేను. ఎన్నిసార్లు ఉపయోగించుకుంటున్నారో మన ఊరికి శాంపుల్ చేసి ఆ తర్వాత మీ ఇంటికి వెళ్ళి చదవండి. ఎన్నిసార్లు ఉపయోగించాడో నాకు మీరు చెప్పాలా. కీర్తనకాలు ఉపయోగించున్నాడు, చూపిస్తాను. 37వ అధ్యాయము. భక్తిహీనుడైన వాడు ఎన్ని దుర్మార్గమైన పనులు చేస్తుంటాడో మొట్టమొదట మనము 12వ వచనం చూడండి. అక్కడ 12వ వచనము, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. నేను నీతిమంతుల మీద నేను చెడ్డ ఆలోచన చేశాను అనుకో, ఎవరు నేను? భక్తి ఏమైనా చేసిన తప్పేది ఇంతనా? వారు చూసి పనులు కొరుగుదురు. వారి కాలం చూచుట ప్రభు చూస్తున్నాడు. రైట్. 14వ చివరి భాగము, భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లికి పెట్టి ఉన్నారు, వారి కత్తి వారి హృదయంలో దూరులు. ఎందుకంటే ఆ గుంట దొరించేవాడు వాడే, కాబట్టి వాడే దాంట్లో పడతాడు. 17వ వచనము, భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతుని యెహోవాయే సంరక్షకుడు. 32వ వచనము, భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగుసును పోలిందురు. 21వ వచనము, భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందురు. నేను అప్పు చేసిన దాన్ని తీర్చకపోతే ఎవరు నేను? ప్రభు వాళ్ళు చేసినా కూడా సరే, ఎవరు నేను? భక్తిహీనుడినే. భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందురు. రైట్. అలా చదువుకుంటూ మనం పోతే 28వ వచనము, ఏదనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులు విలువడు, వారు ఎన్నటికీ కాపాడబడుతురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. 32వ వచనము, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని సంపదూతురు. 34వ వచనము, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. 35, భక్తిహీనుడు ఎంతో ప్రబలినట నేను చూసి ఇంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లిండను, అయినను ఒకరు దారిని పోయి చూడగవాడు ఏమవుతాడు? వాడు లేకపోయాను. 35వ వచనము, ఒకరైనా నిలవకుండా అపరాధం వసింతులు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగను. అలాగే మరలా 40వ వచనము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చిన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల వారిని రక్షించును. ఇలాగ మీరు కీర్తన గ్రంథంలో మనం అక్కడక్కడ ఎక్కువగా ఈ భక్తుల గురించి చాలా లోంత మనకు ఉంటాయి అన్నమాట. కాబట్టి భక్తిహీనులు అంటే వారి యొక్క చర్యలు ఇక్కడ ఏదైనా చెప్పినట్టుగా ఏం చెప్తున్నాడంటే, హనోక్ గారు వారు భక్తిహీనులు భక్తిహీనముగా చేసిన తప్పులు
దేవునికి విరోధమైన ఆలోచనలు, దేవునికి విరోధమైన పనులు, దేవునికి విరోధమైన ఆలోచనలు, కార్యాలు, ఇవన్నీ నేను భక్తితోగా చేసేది, భక్తిహీనంగా చేస్తున్నాను నేను. ఆనాడైనా నేడైనా భక్తిహీనత అనేది దేవుడు అంగీకరించడు అనేది మనమందరం జాగ్రత్తగా ఆలోచించేయాలి. పోతే ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇప్పుడు పాఠంలోకి వద్దాం. భక్తిహీనం అంటే ఎవరు అర్థమైపోయింది. ఇంకా మీరు వెతకండి, కీర్తన గ్రంథంలో బోర్డు కనపడుతుంటాయి. రైట్, ఇప్పుడు ఇక్కడ ప్రవక్త అయిన హనోకు చెప్తున్నాడు భక్తిహీనుల గురించి ఆయన ప్రవచించిన విధానము. ఇక్కడ చెప్పే సందర్భం ఏంటి? ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిగా దేవుడు భక్తిహీనులను వదిలిపెట్టాడు. దేవుడు భక్తిహీనులను వదిలిపెట్టడు. నేను చిన్నప్పుడు విన్న కథ ఒకటి, కథలు చెప్పే సమయం కాదు కానీ ఆలోచించేద్దాం, ఎందుకంటే అది భక్తిహీనతకు సంబంధించింది. ఇద్దరు స్నేహితులు, ప్రాణ స్నేహితులు, ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమ. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఊర్లో, అంటే ఆ పక్క ఒక చోట వాళ్ళు, ఇంకొక చోట మరొకడు ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని చంపేశాడు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని కొట్టి చంపేశాడు. వాళ్ళు చావుకు మునుపు ఎవరు లేరు, చీకటి, ఎవరు లేరు, చీకటి. నరమానవులు అందరూ నిద్రపోతున్నారు, మంచి నడిరేయి. వీడు జరిగించిన ఈ అన్యాయాన్ని చూసి ఆ చంద్రుని యొక్క వెన్నెల్లో, ఈ విధంగా మన ఇద్దరం స్నేహితులమైంది, నన్ను ఇంత అన్యాయంగా చేసావే, గాయపరిచి నన్ను చంపేస్తేవే, దీనికి ఎవరు సాక్షి? ఎవరు సాక్షి అన్నప్పుడు నేను చేసిన కార్యకి ఎవరుగా సాక్షి అని నవ్వింది అంటాడు. నవ్వొద్దురా, అదిగా ఆ వెన్నెలే సాక్షి అన్నాడు. సాక్షి ఎవరు? ఆ వెన్నెల అంటే సన్నమామ. అయిపోయింది, వారి శవం పూడ్చిపెట్టేసిన వాళ్ళు. వీడు అక్కడ పోయి నటించి స్నేహితుడు చనిపోయిందని ఏడ్చి తనకేదో ప్రేమ ఉన్నట్టుగా జరిగించి అట్ట అయిపోయింది, మాయం చేసి దాన్ని మోసం చేసి అయిపోయింది. కొంతకాలం అయిపోయిందంట, కొంతకాలం అయిపోయింది. ఎండాకాలంలో భార్యాభర్తలో బయట ఇంట్లో ఒక్కగా ఉందని బయట మంచం వేసుకొని ఇట పండుకుని ఇల్లుకి చూసేలకే వెన్నెల బాగా వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఎత్తున్నది అదేలా గనపోయినప్పుడు ఆ చందమామను చూసి జోరుగా నవ్వినాడు అంటాడు. చందమామను చూసి ఎవరు నవ్వుతాడా? భార్య పట్టుకున్నది, ఎందుకు నవ్వుతున్నావు అని. ఏం లేదు, అది ఆ చంద్రుని చూసి నవ్వుతున్నాడు అని. చంద్రుని చూసి ఎందుకు నవ్వుతున్నావు? ఏమి డౌట్ పట్టింది. చంద్రుని చూసి నవ్వు వస్తుందా? నవ్వు రాదు, నువ్వు ఎందుకు నవ్విను? ఊరుగా దెయ్యంలాగా విసిగిచ్చింది అనమాట. ఏదో ఉంది, నువ్వు ఎందుకు నవ్వినావు చంద్రుని చూసి? ఏముంది ఏముంది దెలీలా సంవత్సరం ఎట్ట పట్టుకున్నది, అట్లా పట్టుకున్నది అన్నమాట. ఇంకా విధి లేక ఏం చేశాడు? నువ్వు ఎవరి దగ్గర చెప్పనంటే నేను చెప్తా అని చెప్పన్నాడు. నేను ఎవరి దగ్గర చెప్పను, చెప్పు అని. ఇదే వెన్నెల కింద నేను ఒకసారి, నేను నా ఫ్రెండు, ఆ స్నేహితుడు చచ్చిపోయినవాడు చేసినప్పుడు కొన్ని ఘర్షణ పడి ఈ ఘర్షణలో వాడిని కొట్టి చంపేసిన. నేను సాక్షులు లేరని నేను నవ్వినా, వాడు సస్తా ఏం చేసినాడంటే ఆ వెన్నెలగా సాక్షి నీకు నాకు అన్నాడు. ఈ వెన్నెలుగా నువ్వు సాక్ష్యం చెప్పొద్దా అని చెప్పి. చాలదు, ఈ అమ్మకి నిద్రాలు వచ్చింది. ఎప్పుడెప్పుడు తెల్లారద్దా, ఎప్పుడెప్పుడు తెల్లారద్దా, ఎప్పుడెప్పుడు తెల్లారద్దా. 1-2 రోజులు బిగబట్టింది. ఇంకేం చేస్తుంది? ఇంకా ఆయనకు సొంత పిల్లలు ఉందా? మానసందాలు వదిలేసింది. భక్తిహీనముగా చేసిన ఏ కార్యానైనా దేవుడు దాన్ని దాచడు, ఓపెన్ చేస్తాడు ఆయన. అది దావీదైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే. దావీదు భక్తిహీనంగా చేసిన కార్యాన్ని వదిలిపెట్టాడా? ఎవరికి తెలియదు అనుకున్నాడు.
తెలిసిందల్లా బత్షెబాకి దావీదుకే, ఇంకెవరికి తెలీదా? అందరి హృదయం ఎరిగిన ప్రభువా, హృదయ రహస్యాన్ని బయటికి తోలేవాళ్ళు ఆయన. మనుషులు పై రూపాన్ని చూస్తుంటారు, యెహోవా ఆంతర్యాన్ని చూసేవాళ్ళు ఆయన. నేనేం దాచిపెట్టానో నా యొక్క ధన నిధిలో, ఏం దాచిపెట్టి నేను మరుగు చేస్తున్నానో వాటిని బయటికి తీసుకుని వస్తున్నాయి. కాబట్టి నేనైనా సరే నీవైనా సరే జరిగించిన తప్పు, ఆ భక్తిహీనమైన పాపము, ఆ భక్తిహీనమైన చర్య, ఆ భక్తిహీనమైన మాటలు దేవుడు దాచిపెట్టడు. అది చెప్పేది ఇక్కడ యోధా గారు. భక్తిహీనత అనేది, భక్తిహీనులు దేవుడు వదిలిపెట్టడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన భక్తిహీనులు మార్చుకోవాలని చెప్పేవాడు. అంటే ఇక్కడ భక్తిహీనులుగా చేసిన కార్యక్రమాలను దేవుడు వదిలిపెట్టడు. ఈ భక్తిహీనత అనేది ఎలాంటిదంటే తెగిస్తుంది ఖచ్చితంగా. కొన్ని విషయాలు భయపడే విధానంలో ఉందనుకోండి, ఏం చేస్తుంది? అది తెగిస్తుంది. అక్కడ దేవునికి మహిమ లేదు. నువ్వు వెళ్తే అక్కడ తప్పు జరుగుద్ది. భక్తుడు ఏం చేస్తాడు? భక్తుడు దేవుని మాట వింటాడు. భక్తిహీనుడు ఏం చేస్తుంటాడు? దేవుని మాట వినడం పట్టించుకోడు, తెగిస్తాడు అనమాట వాడు. ఏ కార్యమైనా సరే భక్తిహీనత అనేది మొట్టమొదటి తెగిస్తుంది. అది రెండోది తప్పు జరిగింది అనుకోండి, జరిగింది తప్పు, ఏం చేస్తుందంటే భక్తిహీనత అనేది ఇతరులను నిందిస్తూ ఉంటుంది అన్నమాట. నింద తల మీద వేసుకోదు, ఇతరులు నిందిస్తూ ఉంటుంది భక్తిహీనత. తనేదో నీతిమంతుడైనట్టుగా, తనేదో నీతిమంతుడైనట్టుగా. ఒక స్త్రీ పాపం చేసింది, క్షమించాలి, ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి సెల్ఫీ తీసుకొచ్చింది. అవునాయనా? సరే, ఈ భక్తిహీనత అనేది నిందిస్తుంటది. ఏం చెప్పా నేను? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక ఆమె అత్తరు తీసుకొచ్చింది. ఒక భక్తిహీనుడు ఉన్నాడు అక్కడ. ఎవరు? ఏమన్నాడు? మెచ్చుకున్నాడా? ఎందుకు దీన్ని 300 రూపాయలకు అమ్మి పేదలకు దానం చేయకూడదు అన్నాడు. ప్రేమండి అన్నాడా? ప్రేమండి అన్నవాడు వాడు దొంగేయండి, మంచి కార్యాన్ని ధిక్కరిస్తున్నాడు. అలాంటిది భక్తిహీనత. మూడోది భక్తిహీనత అనేది దూషిస్తుంది ఖచ్చితంగా. తప్పు తెలుసుకోదు. ఇప్పుడు సులువు మీద దొంగ, ఇద్దరు దొంగలు వేశారు కదా ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు వేసి ఇద్దరు ఏం చేశారంటే ఇద్దరు దూషించారు మొట్టమొదట. కానీ కుడి పక్కన దొంగ ఏం చేసిందంటే దూషించింది వాస్తవమే, కానీ ఆలోచించాడు వాడు, అయ్యో నేను దొంగని, దుర్మార్గమైన కార్యాలు జరిగించిన వాడిని, ఈయన ఏం చేయలేదే, ఈయన ఏ పాప నిరుగుడే, ఈయన నీతిమంతుడు అయిపోయినే. కానీ రెండోవాడు ఏం చేశాడు? పైకి హెచ్చరించాడు, రే మన ఇద్దరం దొంగలము, మనకైతే ఈ శిక్ష తగు. కానీ ఈయన ఏం చేయలేదంటే మార్చుకున్నాడా? మార్చుకోలేదే. భక్తిహీనత. ఈ భక్తిహీనత అనేది మార్చుకోదు ఎప్పటికీ. భక్తిహీనత అనేది దూషించేది, ఇంకా దూషించాడు వాడు. భక్తిహీనత అనేది 4 విషయాల్లో తీర్పు తెలుసు ఖచ్చితంగా. భక్తిహీనత అనేది ఎప్పుడు తాను నీతిమంతుడుగా కనపడదు, తీర్పు తీస్తూ ఉంటాడు.
ఈ భక్తిమైన కార్యాలు కనపడుతూనే ఉంటాయి, కానీ తప్పండోళ్ళు. ఇద్దరు ప్రార్థన చేసడానికి వచ్చారు లోపలికి, దేవాలయానికి. మంచి కార్యమేనా? మంచి కార్యం. ఇద్దరు ప్రార్థన చేసడానికి వచ్చారు. కానీ ఒకడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను అన్యాయస్తుని గాను, దొంగను గాను, నేను వ్యభిచారిని గాను, అందుకు నీకు స్తోత్రములు. 2 వారంలో నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, నా ఆస్తిలో సగం భాగం ఇస్తున్నా, రైట్, మంచిదే అని అట్టిట్టు చేసి పక్కన సుంకరు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇదిగో ఈ సుంకరులా ఉన్నందుకు నీకు స్తోత్రం అన్నాడు. అందుకు స్తోత్రం దేవునికి. దూషిస్తుంది అన్నమాట, తీర్పు తెస్తుంది. తీర్పు తీర్చినట్టు నువ్వు ఈడేవుడు, నువ్వు నీతిమంతుడే కావచ్చు, కానీ భక్తిహీనమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయే. కాబట్టి భక్తిహీనులు దాదాపుగా 4 కార్యాల్లో నిమగ్నం అవుతుంటారు. ఈ భక్తిహీనులు ఏం చేస్తుంటారు? మొట్టమొదటిగా వాళ్ళు తెగిస్తుంటారు, 2 నిందిస్తుంటారు, 3 దూషిస్తుంటారు, 4 తీర్పు చెప్తుంటారు. ఇవన్నీ భక్తిహీనమైన కార్యాలు. భక్తిహీనమైన కార్యాలు. ఈ సందర్భం మిఖాయిలు దగ్గరికి వచ్చాడు. మోషే యొక్క దేహాన్ని బట్టి, ఆ దేహం ఎక్కడ దాచిపెట్టబడిందో సాతానుకు తెలియదు, రెండో దేవుడికి తెలియదు, మిఖాయిలు కూడా తెలియదు. సందర్భం వచ్చేసింది. మిఖాయిలు నువ్వు దేవుడి యొక్క ప్రధాన దూతవు కదా, నువ్వు మోషే దేవుడు ఎక్కడ బక్కలా దాచిపెట్టాడు? మోషే యొక్క సమాధి ఎక్కడ ఉంది? నాకు తెలియదు. తెగించలా, సాతాను చెప్పమంటున్నాడు, నాకు తెలియదు. ఇంకా రెచ్చుకొస్తున్నాడు. ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? జాగ్రత్త కొన్నాడు అక్కడ 9వ వచనంలో. 8వ వచనము, అటువల్లే వీరులు కలలు కనొచ్చు, శరీరమును అపవిత్రపరుచుకొనొచ్చు, ప్రభుత్వంలో నిరాకరించచ్చు, మహాత్ములను దూషించు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు, ఇద్దరికి తెలియని విషయాలు అంతే కదా. ఒకవేళ సాతానుకు తెలిసి ఉంటే మిఖాయిల్ని అడగదు కదా. మిఖాయిల్కి తెలిసి ఉంటే సాతానుకు చెప్పుకుంటాడేమో. ఇద్దరికి తెలియని పరిస్థితి అది. ఏం చేశారు ఇప్పుడు? మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపక. అదిగో దూషించలా, సాతానుని తీర్పు తీర్చలా. కానీ భక్తిలో ఏం చేస్తుంటాడు? కొద్దిగా అర్థం వచ్చిందనుకో, తాను ఏదో నీతిమంతుడిగా ఇతరులను దూషిస్తూ ఉంటాడు. సాతానునే దూషించలా, సాతానుడే దూషకుడు, సాతానుడే అపవాది, సాతానుడే విరోధి. ఇన్ని కేటగిరీలు ఉన్నవన్నీ మిఖాయేలు దూత ఏమనలా. దూషించక ఏం చేశాడు? దూషించి తీర్పు తీర్చ తెగింపక. ఏమన్నాడంటే, ప్రభువు నిన్ను గద్దించును గాక, ప్రభువు నిన్ను గద్దించును గాక అన్నాడు. అంతే. వీరైతే తాము గ్రహింపని విషయంలో గురించి దూషించువారే. ఇది మన క్రైస్తవులందరం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నాకు ఒక విషయం తెలియదు, నేను విమర్శింపబడ్డా, నాకు తెలియదు నిజంగానే. నన్ను సాతానులాగా నన్ను ఊరిగా ప్రేరేపించినాడు. నాకేమొస్తుంది? నాకు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు నేనేం చేయాలి? నేను తెలియదే, నాకు నిజమేం చెప్పాలి నేను. రెండోది నాకేం తెలుసు? దూషించేది తెలుసు నాకు. తట్టుకునేటప్పుడు నేను ఏం చేస్తాను? నేను దూషిస్తా ఖచ్చితంగా. నేను ఒక క్రైస్తవుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, కష్టమే వచ్చిందనుకో, తట్టుకోలేని పరిస్థితి వచ్చిందనుకో, అట్టి సమయంలో కూడా దూషించకూడదు.
మీరు దోషులకు ప్రతి దోషణ చేయకూడదు. అది ధర్మశాస్త్రం. అది కంటికి కన్ను, పంటికి పళ్ళు. క్రొత్త నిబంధన అలాంటిది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన క్రొత్త నిబంధన అనేది మీ శత్రువులను ప్రేమించుడి. నీ శత్రువులను ప్రేమించు. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. పైగా క్రైస్తవుడు ఏం చేయాలి? మీరు కీడు వలన జయింపబడక కీడును మేలు చేత జయించు. ఇది క్రైస్తవ జీవితము. నేను భక్తిహీనతో నేను తెగించకూడదు, భక్తిహీనతో నేను దూషించకూడదు, భక్తిహీనతో నేను తీర్పు తీర్చకూడదు. నేను అనేకసార్లు తట్టుకోలేక శరీరం ఉంది కాబట్టి నేను తట్టుకోలేని పరిస్థితుల్లో నేను చేస్తానంటే నా ప్రత్యర్థిని నేను చేస్తుంటాను, ఇష్టానుసారంగా మాట్లాడేస్తాను. నేను ఇష్టానుసారంగా మాట్లాడతాను కానీ నా మాటలు పోతాయా? నీ మాటను బట్టి నీవు అపరాధివనియు, నీ మాటను బట్టి నీవు నీతిమంతుడుగా తీర్పడుతుంది. జాగ్రత్త సమయం అది లెక్కకు వచ్చేస్తుంది. ఊరికి పోవు నా మాట నీ మాట ఆయన లెక్క అవుతాడు ఖచ్చితంగా. మనం ఎవరికి లెక్క చెప్పవలసిందో ఆ దేవుని కన్నులకు మరుగు లేకుండా తేటగా సమస్తము కనబడుతూ ఉంది. అందుకని క్రైస్తవులమైన మనము అందుకు ఈ ఒక మంచి ఉదాహరణ చెప్పున్నాడు అక్కడ యోగా గారు. తెగించొద్దు అంతే. చాతగా లేదా సైలెన్స్ ఉండు. నాకు తెలియదని చెప్పు. తెలియదంత మాత్రం నీ తలకాయ పోదు కదా, ఇంకేమైనా అవమానం వస్తుందా? తెలిసినట్టు ఫీల్ అవ్వద్దు. మనం వినేకసారి ఏం చేస్తున్నామంటే విపరీతంగా మన చర్యలు ఉంటాయి. ఇవన్నీ ఏమంటున్నారంటే అక్కడ భక్తిహీనులు. అదే నువ్వు భక్తిహీనతో జరిగించిన మాటలు కానీ, భక్తిహీనతో జరిగించిన కార్యాలు కానీ, పాపం కానీ ఖచ్చితంగా ఒకరోజు ఒప్పిస్తాడు. ఇది క్రైస్తవ జీవితము. నా ఇష్టానుసారంగా జీవించడానికి వీళ్ళే. పైగా దూతలకు ఎంత పర్మిషన్ ఇచ్చినాడు దేవుడు, అంతే మాట్లాడారు పాపం వాళ్ళు. గబ్రియల్కి ఏం చెప్పాడు? నా దాసులైన దానియేలు గారి దగ్గరికి పో. దానియేలు దగ్గరికి వచ్చాడా? వచ్చాడు. ఏం చెప్పాడు? గబ్రియల్ వచ్చాడా? వచ్చాడు. దానియేలు చదవండి, మీకు తెలుస్తుంది. మాట్లాడినాడా? మాట్లాడినాడు. ఎంతవరకు మాట్లాడినాడు? దేవుడు ఏం చెప్పమన్నాడో అంతవరకే మాట్లాడినాడు. సరే, సంసోను తల్లిదండ్రుల దగ్గరికి దూత వచ్చాడా లేదా? వచ్చాడు. అమ్మా గొడ్రాలు, నువ్వు ఇంకొంతకాలానికి బిడ్డను కనబోతావు అని చెప్పాడు. అయ్యా నాకేం గుర్తు, నాకెట్ట మార్గము? పుట్టబోయే శిశువు వ్రతము అంటే నజీరు చేయాలి. నువ్వు వ్రతంలో పుట్టేవాళ్ళు. ఫిలిస్తీన్ నుండి దేవుడు మిమ్మల్ని రక్షించడానికి అతను పుట్టిస్తున్నాడు భూమి మీదకి. అతను పుట్టిన మొదలు పెట్టుకుని ఏం చేయాలి? అతను తల మీద మంగళ కత్తి పెట్టకూడదు. దేవుడు చెప్పారు. దూత చెప్పారా? దేవుడు చెప్పారా? దూత చెప్పింది. అది మన ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్ వెనక కాదు, దూతగా చెప్పింది. దేవుడు దూతాలు చెప్తున్నాడు అన్నమాట. యెహోవా మార్గము సరళం చేయుడి, ప్రతి పల్లము మేము మెరగ చేయాలి, ప్రతి మిట్ట సగం చేయబడాలని ప్రభుదూత ఎలుగెత్తి స్వరము అరణ్యంలో కేక వేస్తున్న ఒక స్వరం అని చెప్పన్నాడు బాప్తిస్మ యోహాను గురించి. చెప్పింది ఎవరు? దేవుని కృతమైన చెప్పింది ఎవరు? అక్కడ యోహాను చెప్పింది. యోహానైనా వర్తమానం ఎవరిది? దేవుంది. దయాప్రాప్తురాలా నీకు శుభము, మరియా భయపడొద్దు, నువ్వు గర్భవతి కుమారుని అంటావు. దూత చెప్పాడా? దూత చెప్పాడు. కానీ ఏ వర్తమానము? దేవుండేది. చెప్పే సందర్భం జాగ్రత్త గమనించండి. దూతలకి దేవుడు ఏమైతే చెప్పి పంపించాడో వాళ్ళు అంతవరకే చెప్పారంతే. సరే, దూతల పక్కన పెడదాం.
ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతేనా? ఆయన ఇష్ట ప్రకారం ఏం చేయగలదు కదా? చేశాడేమన్నా? ఏ దేవత్వంలో రెండు ఆయన కదా ఆయన. అర్థమవుతుంది కదూ? వర్తమానం ఆయింది. నేనేమనవలనో ఏమి మాట్లాడవలనో తండ్రి నాకు కనబరిచినాడంతే. అంతకంటే నేనేం మాట్లాడను. ఆయన కుమారుడైన దేవుని కుమారుడైన ఆయనకి దేవుడు ఎంత పర్మిషన్ ఇచ్చాడో అంతే మాట్లాడు. అది భక్తి అంటే. భక్తి అంటే మాటను పట్టించుకునేది. భక్తి అయినదంటే మాటను ధిక్కరించేది. అర్థమవుతుంది కదా? భక్తి అయినదంటే. భక్తి అంటే మాటను పట్టించుకుంటుంది. ఏం చెప్పినాడో దేవుడు అదే చెప్పుద్ది అంతే. లిమిట్ పెట్టాడు ఆయన. దేవుని కుమారుడు కూడా అదే అని చెప్పాడు ఆయన. నా చిత్తం నెరవేర్చుడు నేను రాలా భూమి మీదకి. నన్ను పంపిన వాని యొక్క చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చింది ఇక్కడికి అంతే. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను వచ్చానని చెప్పాను ఆయన. ఏ కాలంలో చెప్పాలి ఆయన. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను నేను. కాబట్టి ఆయన భయభక్తులు గలవాడి ఉండి తనకు విధేయులైన వారికి నిత్యరక్షకుడుగా ఉంటే మొట్టమొదటి ఆయన భక్తి ఏంటో చూపెట్టాలి. భక్తి ఆయన నేర్పించాలి లోకానికి. ఎందుకంటే పరిశుద్ధపరిచే వారికి, పరిశుద్ధపరచబడే వారికి ఒక్కడే మూలం. ఆయనే మూలమై ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారే మూలము. కనుక భక్తి అయినా సరే ఏదైనా సరే ఆయన నేర్పించాలి. ఆయన భయభక్తులు గలవాడై ఉన్నందున ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే మార్గంకి వచ్చారన్నమాట. యోహాను చెప్పినా దేవుడు చెప్పినే చెప్పాడు. దూతలు చెప్పినా దూతలకు ఏం పర్మిషన్ ఇచ్చాడో దేవుడు అంతే ఇచ్చాడు. వాళ్ళు అంతే చెప్పారు. మరి ఈరోజు నువ్వు నేనేం చెప్పాలి? ఇక్కడ సువార్త చెప్పేవాళ్ళు ఏం చెప్పాలా? గ్రంథంలో ఉండదని చెప్పాలంతే. నా ఇష్టానుసారంగా నేను చెప్పడానికి నాకు పర్మిషన్ లేదు. నీ ఇష్టానుసారంగా చెప్పడానికి నీకు పర్మిషన్ లేదు. చెప్తే భక్తిహీనత అవుద్ది. అప్పుడు భక్తిహీనంగా నేను మాట్లాడిన ప్రతి మాటని విమర్శకు తీసుకుని వచ్చేస్తాడు ఆయన. ఎందుకు చెప్పినావు? నేను చెప్పలేదు ఈ మాటని. నేనేమైతే చెప్పినా దాన్ని వదిలిపెట్టి ఇష్టానుసారంగా మాట్లాడినవే. కనుక ప్రతిదీ దేవుడు లెక్కలకు తెలుసు. మా జాగ్రత్త. కనుక ఇప్పుడు భక్తిహీన విషయంలో 4 విషయాలు మనం ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు అసలు భక్తిహీనత అనేది హద్దులు మీరుతుంటది. పాపం అంటే హద్దులు మీరటం అన్నమాట. దేవుడు గీతలు గీసినాడు ఆదామికి అవ్వకి. ఎంతవరకు గీతలు గీశాడు? నువ్వు తిను సస్తావు. వాళ్ళు తినకుండా ఎన్ని దినాలు ఉంటారు? 8 దినాలు దేవుని యొక్క సహవాసం ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. ఆయన అబద్ధికుడు కాదు, మాట తప్పేవాడు కాదు దేవుడు. కానీ ఎప్పుడైతే ఆదాము దేవుడు గీసిన గీతలు దాటాడో అంటే హద్దులు దాటాడో, ఆ హద్దులు దాటితే భక్తిహీనత. కనుక భక్తిహీనుడు దేవునితో సహవాసం చేయడానికి, దేవుని మాటలు వివరించడానికి, దేవునితో సహవాస సంబంధ బాంధవ్యాలు ఉండడానికి వీల్లేదు. అందుకే ఆదామును తరిమేశాడు. వెళ్ళిపో, భక్తిహీనులతో నాకు సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు 3వ విషయము, భక్తిహీనమైన పాపులు దేవుని ఎదుట ఒకరోజు ఒప్పించబడుతుంటారు. ఎవరినైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే. దీన్ని 2వ పత్రికలో పేతురు గారు తెలియజేశాడు. ఏం తెలియజేశాడు? పూర్వము అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే నీలోనూ ఎవరుంటారు? బోధకులు ఉంటారు. కానీ ఏం మాట్లాడతారు వాళ్ళు? అబద్ధ బోధలు. అది చెప్తున్నాను. అంటే వాళ్ళ బోధకులే గ్రంథంలో లేని మాటలు, దేవుడు చెప్పని మాటలు, పరిశుద్ధాత్మ ఆర్డర్ మాటలు. కాబట్టి భక్తిహీనుడు అబద్ధ బోధ మాట్లాడుతుంటాడు. బోధకులు అనిపించుకోవడానికి వాళ్ళు ఏదో చేస్తుంటారు వాళ్ళు. కనుక జాగ్రత్తగా ఆలోచించేద్దాం.
భక్తిహీనులు ఏం చేస్తుంటారు? తప్పు మార్గానికి లాగడానికి వాళ్ళు ఏం చేస్తుంటారంటే 15వ వచనంలో చెప్పినట్టుగా ఒక దేవుడు వారు ఏం చేస్తుంటారు? భక్తిహీనైన పాపులు దేవుని ఎదుట ఒప్పించబడేది ఖాయమే. ఒకరోజు ఎవరు వదిలిపెట్టాడు దేవుడు? ఒప్పిస్తాడా? ఎట్లా ఒప్పిస్తాడో జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు రైట్, నేను బోర్డు మీద రాస్తుంది. ఇప్పుడు గమనించండి, ఇక్కడ పాపమును ఒప్పిస్తాడు. పాపమును ఒప్పించి ఎట్లా ఒప్పిస్తాడో మీరు జాగ్రత్తగా గమనిద్దాం. మనమందరం జాగ్రత్తగా గమనిద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయంలో దేవుడు పాపాన్ని ఎట్లా ఒప్పిస్తాడో చెప్తున్నాడు. ఇక్కడ 5వ వచనం నుండి, ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనంలో, కయ్యూనును నంబర్ 1, 2 అతని అర్పణను ఎవరు అంగీకరించలే? దేవుడు కయ్యూన్ని అంగీకరించాలా? కయ్యూన్ని అంగీకరించలేదంటే కారణం ఏంటంటే కయ్యూని తెచ్చిన అర్పణను దేవుడు తీసుకోవాలా అని చెప్తున్నాడు. ఇప్పుడు కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. రైట్. కాబట్టి కయ్యూనికి మిక్కిల కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, ఇదే తప్పు చేసిన మొట్టమొదటి తప్పు. అంతకుముందు ముఖం చిన్నబుచ్చుకుంటే ఏమవుద్దో మనిషికి తెలియదు. మొట్టమొదట ముఖం చిన్నబుచ్చుకున్నాడు ఎవరు? కయ్యనే చిన్నబుచ్చుకున్నాడు. ముఖం చిన్నబుచ్చుకోవడానికి కారణం ఏమి? ముఖము చిన్నబుచ్చుకోవడానికి కారణం ఏమి? దాని వెనకాల ఏదో ఉండాలా? సత్క్రియ చేయాలి, దేవుడు చెప్పాలా. ఆయన లక్ష్యం ఎట్లా అంతే, ఇంకా చెప్పలే దేవుడు. ముఖం చిన్నబుచ్చుకున్నాడు. చిన్నబుచ్చుకున్న కోపం, చిన్నబుచ్చుకోవడానికి కారణం ఏమి? కోపం వచ్చింది వాడికి. అది దేవుడు అడుగుతున్నాడు. మీరు జాగ్రత్త అక్కడ. మిక్కిలి కోపం వచ్చాను. మిక్కిలి కోపం వచ్చి వాడు తన ముఖం చిన్నబుచ్చుకున్నగా, ఆ కోపాన్ని ఎక్కడ చూపించినాడు? ముఖం వికారమైంది, మారిపోయింది ఇక్కడ. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు కయ్యూనితో, యెహోవా కయ్యూనితో, నీకు కోపమేలా? నీ కోపమేలా? నీ కోపం ఎందుకు వచ్చింది? నువ్వు సత్క్రియ చేయలా. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడలా వాటికి పాపం పొంచి నీకు తెలీదా? నీ ఎల్ల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనేను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ఏం మాట్లాడినాడో తెలియదు. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. ఎవరున్నారు సాక్షులు? నేను చెప్పిన సంగమం కథ అదే దాదాపుగా. ఎవరు లేరు సాక్షులు. ఆ రోజు సాక్షిగా సంగమం ఉన్నాడు, కానీ ఈరోజు సాక్షి ఎవరు? దేవుడే సాక్షి. ఆయన కన్నులు ఉన్నవాడు, కంటిని నిర్మించిన వాడు ఆయన. కాబట్టి అడుగుతున్నాడు, నీ కోపం ఎందుకు వచ్చింది కయ్యూను? నువ్వు మంచి క్రియ చేసింటే నీ కోపం ఎందుకు? నీ ముఖం ఎందుకు చిన్నపోయింది? నీ మంచి క్రియ కాదు కదా నీ ముఖం చిన్నపుచ్చుకున్నావు. అయ్యా మరి తప్పైంది, నేనేం చేయాలి చెప్పు? నేను సంతోషపరచడానికి నేనేం చేయాలంటే దేవుడు చెప్తాడు కదా. ఒకవేళ చెప్పుళ్ళు వచ్చేమో, కానీ అడగలా వాడు. కయ్యూను అడగలా. దానికి ప్రతికూలంగా ఏం చేశాడంటే తన తమ్ముడితో మాట్లాడినాడు. ఏం మాట్లాడంటే కోపంతోనే మాట్లాడుంటాడు, సమాధానంగా మాట్లాడుంటాడా? దుర్మార్గమైన పని జరిగించడానికి మొదలు ప్లాన్ వేసాడు. తన మనసులో చోటిచ్చాడు దుర్మార్గానికి. చేయకూడని కార్యం ఒకటి చేయబోతున్నాడు, బయటికి చెప్పలా. ఆ కోపము కట్టలు తెచ్చుకోబోతుంది. కట్టలు తెచ్చుకున్న కోపం ఇప్పుడు తమ్ముడి మీద పడ్డాడు. చేతిగాడు బలశాలిగా ఉండొచ్చు,
తమ్ముడేంటి సాధువుగా గొర్రెలు మేపుకునేవాడు అంతే. తనకి ఎక్కువ బలం ఉండకపోవచ్చు. ఒక బలశాలి బలహీనుడి మీద మళ్ళీ పడినప్పుడు ఏమైపోయాడు? పైగా ఒక దుర్మార్గమైన కార్యం జరిగించడం వల్ల కట్టో లేకపోతే ఇంకేదో ఒక ఆయుధంతోనో వేసినాడు. రక్తం కింద పడేంత విధానంలో చంపేశాడు. ఆ కోపం అనేది ఒక రక్తాన్ని, అంటే ఒక మనిషి యొక్క రక్తాన్ని రుచి చూసింది ఆ కోపం. కానీ రక్తం యొక్క స్వరము తీర్పులోకి తీసుకొస్తాడు దేవుడని తెలియలే అతనికి. కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ? కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ? కోపం వచ్చింది మళ్ళీ. నా తమ్ముడికి నేనన్నా కావాలేవన్నా నేను. మొదటి పని దేవునికి సరైంది కాదు. ఏది? దేవునికి ఇవ్వడంలో సరి చేయలా, దేవుని సమ్మతపరిచేయడానికి సరి చేయలా, కోపం తెచ్చుకున్నాడు. తమ్ముడి విషయంలో అక్కడ సరి చేయలా, మూడో తప్పు చేశాడు. ఈ 3 తప్పులు ఏం చేశాయంటే మనిషిని విజృంభింపజేసినాయి. దాక్కోవడానికి ప్రారంభించాడు. ఎక్కడ తాగాలి? చెట్టు కింద వాళ్ళ నాయన తాగినట్టుగా తాగితే కనపడకుండా ఉంటాడా? ఆదామా ఎక్కడున్నా ఉన్నాడు దేవుడు ఆదామని. దేవా నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను దిగంబరిని అనేది చెట్టు చాటును దాగున్నారు. నీవు దిగంబరుని నీకు తెలిపిన వాడేవుడు? నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన ఫలవృక్షం తిన్నవా? వెంటనే దేవుడు అడిగేశాడు. అదేలాగున నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? నా తమ్ముడికి ఏమన్నా కావాలన్నా నేను, నువ్వు చేసిన పని ఏంటి? ఆ పని ఏందో దేవునికి తెలిసింది. దేవునికి ఇష్టమైన కార్యం జరిగింది. మొట్టమొదటిగా తను సంతోషపెట్టలేకపోయాడు. తమ్ముడిని దుర్మార్గంగా చంపేశాడు. ఇప్పుడు నక్కుతున్నాడు అంటే దబాయిస్తున్నాడు అనమాట. భక్తిహీనంగా జరిగించే కార్యక్రమాలు ఎన్ని దేవుడు ఒప్పిస్తాడు ఖచ్చితంగా. నా తమ్ముడు అంటున్నావే, నా తమ్ముడికి ఏమన్నా కావాలన్నా నేను, నువ్వు కావలివాడువే. ప్రతి మనిషి కావలివాడే, గుర్తుపెట్టుకో. నేను లెక్క అడుగుతాడు దేవుడు, నన్ను లెక్క అడుగుతాడు దేవుడు. నువ్వు చేసిన పని ఏమి? నీ తమ్ముని యొక్క రక్తము నేల మీద ఉంది, నాకు మొరపెడుతుంది. ఈ తమ్ముని యొక్క రక్తము త్రాగిన ఈ భూమి మీద నువ్వు వండుకుండా ఏమవుతావు? నీవు దేశ దిమ్మరిగా నువ్వు తీర్పు చేసిన అడుగో. భక్తిహీనులు దేవుడు తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా, ఒప్పిస్తాడు, ఒప్పించి తరిమేస్తాడు అనమాట. అదే కదా ఏదో చెప్పింది అక్కడ. చూడండి అక్కడ ఏదో పత్రిక 15 వచనము. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వారిని గురించి ప్రవచించి ఇట్లన్నాను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకును. అదిగండి, ఒప్పించడా? కయ్యను ఒప్పించడా? నీ తమ్ముడు ఎక్కడని అడిగాడు, నువ్వు చేసిన పని ఏంటి అని అడిగాడు. ఒప్పలైనా నేను దాగలుచున్నాను, నీకు దాగు చోటు ఎక్కడో దొరకదు. చేసిన తప్పును అనుభవించాల్సిందే, నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవరిమైనా సరే. ఇదిగో వాని క్రియలు, నీకు క్రియలు చొప్పున నేనోనికి ప్రతిఫలం ఇస్తానని చెప్పేశాడు ఆయన. వచ్చి ఆయన ప్రతి వాని క్రియలను బట్టి నేను తీర్పు తీరుస్తాను. నేను భక్తులందరినీ ఒప్పించి చేయబోతున్నాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మూడో విషయం చెప్తున్నాడు అక్కడ. భక్తుల పాపలను దేవుడు ఒప్పించేది ఖాయం. కాబట్టి ఏ మానవుడైనా సరే, అది ఏ దేశమైనా సరే, ఏ మనుషులైనా సరే, మానవుడు చేసిన ప్రతి నీచమైన కార్యం, మానవుడు చేసిన భక్తిహీనంగా జరిగించిన ఏ మాట అయినా సరే, ఏ కార్యమైనా సరే, దేవుడు వినగలడు, దేవుడు చూడగలడు. వినగలడైనా చూడగలడు. యెరూషలేము దేవాలయంలో దేవునికి విరోధంగా కార్యం జరుగుతుంది. జనులందరూ ఎక్కడ ఉన్నారు? బబులోను దేశంలో ఉన్నారు.
ప్రవక్త యెహెజ్కేలు, అయ్యో నేను యూదా దేశంలో ఉంటే బాగుందినే, నేను యాజకునయ్యిందినే, నా దేవుని మందిరంలో సేవ చేసిందినే అనుకుంటూ ఊరిగా కన్నీళ్ళు పెట్టుకుని వాపోతున్నాడు. దేవుడు చేశాడు, యెహెజ్కేలు, నరపుత్రుడా, నువ్వు యూదా దేశంలో ఉంటే ప్రవక్తలు ఎంత మేలు జరిగిస్తావు, నువ్వు రా చూద్దు, రా యూదా దేశం యెరూషలేము దేవాలయంలో ఏం జరుగుతుందో చూద్దాం. చూపించాలా ఏం జరుగుతుంది? ఇశ్రాయేలీయులు విగ్రహాలు పెట్టి విగ్రహాల వైపు ముఖము, దేవుడి వైపు వీపులు, ఇది జరిగేది. విగ్రహాలలో జరుగుతూ ఉంది. బుద్ధొచ్చి గేటి చంపలేసుకున్నాడు. అయ్యా పొరపాటు అయింది, తెలియక చెప్పేశాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. మానవుడు చేసే ప్రతి మాట, మానవుడు మాట్లాడే ప్రతి మాట, మానవుడు జరిగించే ప్రతి క్రియ, అది ఎక్కడికి పోదు. దేవుడు వినగలడు, చూడగలడు. కాబట్టి మన ముందు జీవితం కానీ వెనక జీవితం కానీ రెండు కనపడతాయి దేవునికి. ఏమి కనపడతాయి దేవునికి? ముందు జీవితం కనపడద్దా? మారుమనసు పోయిన తర్వాత కనపడుద్దా? ఎందుకు కనపడతాయి? ఎవరో కాదు, మనకు ఉదాహరణ పౌలే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 చెప్తున్నాడు. అప్పుడు ఏం చెప్పాడు? పూర్వము దోషకులను, హింసకులను, హానికరులను, తెలియక అవిశ్వాసంలో చేసిన సంఘాన్ని హింసపెట్టిన వాడిని, ప్రభు శిష్యులు బెదిరించిన వాడిని, ప్రభు నామమును అపవిత్రపరిచిన వాడిని, ప్రభు నామమును చెప్పి దేవదోషం చేయించిన వాడిని. కానీ ఎప్పుడే చెప్తున్నాడు, ఇప్పుడు తెలియక అవిశ్వాసంలో చేసిన కనికరింపబడ్డ ప్రధాన పాపిని తన కృపను బట్టి నన్ను కనికరించాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు దాని అర్థం ఏంటి? భక్తిహీనులు తమ మార్గములను విడవాలి. ఆ మార్గాలు, భక్తిహీన కార్యాలు నేను విడవకుండా నేను ఎంతకాలము దేవుడి మందిరానికి వచ్చిన ప్రయోజనం ఏముంది? ఎన్ని పాటలు పాడిన ప్రయోజనం ఏముంది? ఎన్నిసార్లు ప్రభుత్వంలో చేయబెట్టిన ప్రయోజనం ఏముంది? ఎంత కానుకలు చెల్లించినా ఏముంది? ఏమీ లేదు. నా భక్తిహీనత అట్నే ఉంటుంది. భక్తిహీనులు తమ తలంపులు మారాలి. భక్తిహీనులు తమ యొక్క మార్గాలు విడవాలి. భక్తిహీనులు విడవాలి మార్గాన్ని. కారణం ఏంటంటే భక్తిహీనుడు మార్చుకోకపోతే దేవుడు అంగీకరించడు, పరిణమిస్తుంటాడు. భక్తిహీనంగా చేసిన ప్రతి కార్యము, ప్రతి మాట అయ్యా పౌల్లాగా తేలిక జరిగిపోయింది, క్షమించు, క్షమాపణ కోరితే ఎంతతోనైనా దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. నువ్వు కఠినమైతే ఆయన కఠినం అవుతాడు ఖచ్చితంగా. నువ్వు మార్చుకుంటే దేవుడు కూడా మార్చుకుంటాడు. నేను మార్చుకోకుండా నేను వేషధారణ చూపించాను అనుకో, వేషధారణ ఏం చేస్తాడు ఆయన? ద్వేషిస్తాడు ఖచ్చితంగా. ఆయనకి ఉమ్మేస్తాడు. నా నోట నుండి నిన్ను ఉమ్మివేయని ఉద్దేశించి తిని వేషధారణ గతి అదే. నాకు అటు లోకం కావాలి, ఇటు ప్రభు కావాలంటే పప్పలాయన. భక్తిహీనులు తమ మార్గమును విడవాలి. దుర్మార్గులు తమ ప్రవర్తన దిద్దుకోవాలి. యెషయా గ్రంథం అనుకుంటాను ఆ మాట. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుండి. యెషయా గ్రంథము 55:6 నుంచి చెప్తున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన మీ వెదుకుడు అంటే అర్థమైంది. దేవుడు ఈ దినం మీకు ఇచ్చాడు, ఇది నీది కాదు. ఆయన మనల్ని కనికరించి ఇచ్చాడు అనమాట. ఈ దినము మన నాయనో అమ్మో తాతో ముత్తాత ఇవ్వాల దినాన్ని మనకి. ఎవరిచ్చింది? పరమదేవుడు ఇచ్చాడు మనకి. మనం నింటడం అంటే అయిపోయింది మనది. కళ్ళు మూసుకున్నావు, ఏమేమో నువ్వు లేస్తేనే గతి.
దేవుడు మనం కనికరించాడు. నిద్ర నుండి లేచాం మనం. నిద్ర నుండి లేచి నా భక్తిహీనమైన కార్యాలనే నేను పురికొల్పుతున్నాను అనుకో, దేవుడు చంపేదానికి సామర్థ్యం కలిగిన వాడే. కానీ కృప కలిగిన దేవుడు రే మార్చుకోరా, మార్చుకో, ఇంకో దినం కూడా ఇస్తా అని చెప్తున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ని వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనడి. 7వ వచనము, భక్తిహీనులు తమ మార్గమును వెళ్ళకుండా ఉంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు 3వ విషయము, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలి పడతాడు. నా దేవుడు నా యందు జాలి పడాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి? నేను నా భక్తిమైన తలంపులు, నా భక్తిమైన కార్యాలు విడిచి దేవుని వైపు తిరగాలి. అయ్యా క్షమించు, పౌల్లాగా అయ్యా నన్ను కనికరించు. ఒకప్పుడు మారు మనసు పొందిన ఇశ్రాయేలు లేకుండా పోలా, కనికరించాడు దేవుడు వారిని. కానీ మళ్ళీ దుష్టులు అయిపోయారు. ఆ దేవతల విషయమే. మనం అలా కాదు, మనం అంజలి నుంచి వచ్చిన వారం మనం. కాబట్టి మన తలంపులు మారాలి, మన మార్గాలు విడవాలి, యెహోవా వైపు తిరగాలి. ఆయన జాలి నా మీద ఉండాలంటే, నా దేవుడు క్షమించాలంటే నేను దేవుని వైపు తిరగాలి. నా భక్తిహీనమైన కార్యాలను, తలంపులు నేను మానాలి. అవి మానకుండా నేను క్షమించబడను, నువ్వు క్షమించబడవు. కాబట్టి దేవుడు తీర్పు తీర్చే దినాన, అవి ఒప్పించే దినాన ఇంక మార్చుకోవడానికి వీల్లేదు. ఆ ధనవంతుల్లాగా భజన వాడుతుంది. అయ్యా నాకు ఎంతమంది ఉన్నారు భూమి మీద? 5 ఉన్నారు. వాళ్ళు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఎవరిని పంపుతాడా? నీ ఇష్టం కాదు. అక్కడ కుమారుడా, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ మోషే ఉన్నాడు. వాళ్ళ మాట వినకపోతే లాజరు పోయి ప్రయోజనం ఏముంది? లాజరు పోతే దెయ్యం అంటాడు, కానీ మనిషి మృతులను తెలియజేసింది అంటారా? అండు. కాబట్టి భక్తిహీనులు తమ మార్గములు విడవాలి. కనుక ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, భక్తిహీనులు తమ మార్గాలు విడవాలన్నప్పుడు ఏం చేయాలి? పౌలుకు లాంటి అనుభవము, అంటే మార్చుకున్న జీవితం కొరకు. మార్చుకునేదానికి దేవుడు నీకు నాకు సమయం ఇస్తుంటాడు. భక్తిహీనులు మార్చుకో. నా భక్తిహీన తప్పనే పెట్టుకుని నేను దేవుడు మందిరం అంటే దేవుడు ఇష్టపడ్డాడు. రెండో తప్పు చేస్తుంటాం మనం అనేక సార్లు. ఏం తప్పు చేస్తాం తెలుసా? మనకు 3 వచ్చినప్పుడు భక్తి అంటాం. ఎప్పుడు మనకు 3 వస్తుందో, ఏదైనా కష్టం వచ్చింది అనుకో, ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి, అలాంటి సమయంలో దేవుని దగ్గరికి రాము. దేవుడిని నానా విధమైన మాటలతో చెప్పిస్తూ ఉంటాం. దేవుడికి విరోధమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఆలోచన చేసి ఏమైనా చేయగలమా దేవుణ్ణి? ఏం చేయలేం. 3 వచ్చినప్పుడు భక్తి అంటే అది ఇశ్రాయేలు భక్తి అవుద్ది. 3 వచ్చినప్పుడు భక్తి కాదు. భక్తి అనేది ఎల్లప్పుడూ ఉండాలి. భక్తి అనేది వెలుగుచున్న దీపం లాంటిది. హిందూ టెంపుల్లో దీపం వెలిగిస్తారు, తెలుసు కదా? ఎప్పుడన్నా ఆరిపోయినట్టు చూసారా మనం? ఆరిపోయే ముందుకు ఏం చేస్తుంటే ఎవరో ఒక 2 పూజారి దాంట్లో నూనె వస్తూనే ఉంటాడు. నీ యొక్క నా యొక్క భక్తి అలాగ ఉండాలి. 3 లేనప్పుడు భక్తిని వదిలి 3 వచ్చినప్పుడు దేవుడు అని దగ్గరికి, అదే భక్తి కాదు. అది భక్తికి పేరు పెట్టకూడదు. దానికి పేరు నేను చెప్తున్నా, దానికి ఇశ్రాయేలు భక్తి. అది 3 వచ్చినప్పుడు చేసేది. వాళ్ళు ఎట్లా చేస్తారో తెలుసు ఇశ్రాయేలీలు? హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం, దానియేలు, హోషేయ. 6వ అధ్యాయం. ఇశ్రాయేలు భక్తి ఎలా ఉంటుందో చూద్దాం.
హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి. లేదు, 4వ వచనం చూద్దాం. 4వ వచనం చూద్దాం. 3 వచ్చినప్పుడు భక్తి అనేది రైట్ అవుతుంది ఎప్పటికీ. 4వ వచనంలో ఏమనుకుంటున్నారు? అసలు మా కారణం మొదటి నుంచి చూద్దామండి. 1వ వచనం అండి. మనం యెహోవా యొద్దకు మరలుదుము రండి. మంచిదేనా? మంచి ఆలోచనే. ఆయన మనం చీల్చివేసను. ఎప్పుడు చీల్చిండు ఆయన? ఎప్పుడు చీల్చాడు? ఆయన ఇశ్రాయేలును చేర్చడానికి కారణం ఏమి? పొరపాటును బట్టి. పొరపాటు వచ్చే బుద్ధి వచ్చింది, ఈ 3 వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పోదాం అనుకుంటున్నారు? ఆయన దగ్గర పోదాం అనుకున్నారు. రైట్. మనం యెహోవా యొద్దకు వెళ్దాం రండి, ఆయన మనం చీల్చివేసును, ఆయనే మనం స్వస్థపరచును. ఆయన మన కట్టెను, ఆయనే మనం బాగు చేయను. కొట్టెను బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనం బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనం స్థిరపరచును. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుని రండి అని, యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుటకు ఆయన అనుసరించవరండి అని ఉదయం తప్పక వచ్చు రీతి ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన ఎద్దుకు వచ్చును. భూమిని తొలుపునట్టు తొలకరి వర్షం కలరి వర్షం వలె ఆయన మన ఎద్దుకు వచ్చును. ఈ పారాగ్రాఫ్ బాగుంది. 3 బాగా దేవుని దగ్గర భక్తిగా. కానీ ఇప్పుడు 4వ వచనం చూద్దాం. అనుకోండి, ఇప్పుడు ఎఫ్రాయిము అంటే యేసేపు సంతతాలు అన్నమాట. ఎఫ్రాయిము, నిన్నేం చేయాలరా, నిన్ను భక్తిగా మాట్లాడినారు, కానీ ఆ భక్తి అనకి ఏమి లేదు. ఆ భక్తికి శక్తి లేదు. భక్తికి ఏముండాలి? శక్తి ఉండాలి. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని జనము. ఎఫ్రాయిము నిన్నేమి చేతును, యూదా నిన్నేమి చేతు, ఎద్దులు పట్టుకున్నాడు ఇక్కడ. అటు ఇశ్రాయేలు, ఇటు యూదా గోత్రాన్ని. యూదా నిన్నేమి చేతును, తెల్లవారిగానే కనబడు మేఘం ఎగిరిపోనట్లు, ప్రాతకాలంలో పడి మంచు ఆరిపోనట్లు మీ భక్తి ఏమైపోద్ది? నిలువకపోవును. తెల్లారుజామున బాగా మంచు పడింది, తెల్లారుజామున పడింది, రాత్రి అంత నుంచి సూర్యుడు కనపడేంత వరకు మంచు బాగా దట్టంగా పడద్దు. సూర్యుడు వచ్చినాడు అనుకోండి, సూర్యుడు వస్తే ఏమైంది? మన ఊరు సైడు ఏ పరిస్థితి ఒకటి కుక్కలో ఈ చలికి ఒక విధమైన అరుపులు ఏడుస్తుంటాయి అన్నమాట. ఆ చలికి తట్టుకోలేక వాళ్ళు మూలుగుతూ ఉంటాయి కుక్కలు. ఆ కుక్కలు మూలిగి అనుకుంటుందంట కుక్క. మనుషులను చూసిందంట, మనుషులందరూ చలికి దుప్పలు కప్పుకున్నారంట. కుక్క అనుకున్నదంట, నేను కూడా ఉదయం లేచి ఏదైనా ఒక దుప్పలు సంపాదించుకొని రాత్రులు చలి పెట్టుకోవాలని చెప్పని అనుకున్నాను. బాగా ఉదయం అయింది, ఎండ బలబలా దాని మీద పడేసరికి ఆ సూర్య యొక్క విరుగు ఆ రసం పడే లోపల ఇదిలించుకొని ఆ వేడి దెబ్బకు తట్టుకోలేక బయటకు పెరుగుతుంది. ఉత్త పుణ్యానికి డబ్బులు చెరువు చేసుకుందాం అనుకుంటున్నాను. దానిదేమో డబ్బులు సంపాదించినట్లుగా అది దుప్పలు కొనుక్కుంటుందా? నేను ఎందుకు చెప్తున్నట్టే కుక్కల గురించి మాట్లాడవద్దు. మన పరిస్థితి అలాగూ, స్వభావాలు అలా ఉంటాయి. మనం పరిస్థితులు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నాం. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, వ్యాధులు వచ్చింది, అయ్యి దేవా అయ్యా 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 దేవా దేవా. ఒక పిచ్చోడు అయినట్టునే భిక్ష రోడ్డు మీద అడుగుతుందా అయ్యా 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 అని. భిక్షాసనం మళ్ళీ అడుగుతున్నాడు, అడగడు. మన వృత్తి కూడా అయితే అనేక సార్లు. ఇదిగో ఇది ఎఫ్రాయిము యూదా భక్తి, ఇది ఇశ్రాయేలు భక్తి. తెల్లారుజామున మంచు పడింది పాతకాలమున, ఉదయం సూర్యుడు వచ్చాడు. సూర్యుడు వచ్చి ఎండ పడటం వల్లనే దాని మీద ఉన్న మంచు బిందులు ఏమని డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిందో భక్తి పోయింది. ఇది ఎవరికి కనపడుతుంది? ఆయన కనపడుతుంది. ఎఫ్రాయిం యొక్క భక్తి, యోధా భక్తి. అందుకు మాట్లాడుతుంది, ఎఫ్రాయిము నిన్నేమి చేతును,
యోగాన్ని నేమి చేతును, తెల్లవారిగా నీ కనబడు మేఘం ఎగిరిపోనట్లు, ప్రాతకాలంలో కూడా మంచు ఆరిపోనట్టు మీ భక్తి నిలవకపోను. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగులే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేస్తున్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బయలుకోరును కాను, కనికరమునే కోరుతున్నా. నేను ఆయన బయలువాళ్ళు ఏం చేస్తున్నావు? భరిస్తానంటున్నావు. నీకు న్యాయం లేదే, నువ్వు న్యాయం చేయనంటున్నావే, నువ్వు పట్టించుకోనంటున్నావే, చేసిన తప్పుకు బలిస్తానంటున్నావు. నీకుంది కాబట్టి. అది భక్తి కాదు, అది మూడు వచ్చినప్పుడు కాదు భక్తి. భక్తి అనేది ఆరిపోని దీపము, ఎల్లప్పుడూ వెలుగుతున్న దీపము. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన. ఈరోజు మనం ఎన్ని విషయాలు ఆలోచన చేసామో. భక్తిహీనత అంటే కీర్తనకారుడు 36వ కీర్తనలో చెప్పేశాడు కదా, భక్తిహీనులు ఏమేమి జరిగిస్తుంటారు. అయితే ఈ భక్తిహీనత దేవుడు ఆనాడైనా సరే నేడైనా సరే ఆయన వదిలిపెట్టడు. కారణం ఏంటంటే ఆనోకు మానోకనే 7వ మనిషిని, ఆలా మొదలుకొని 7వ వాళ్ళైన ఆనోకు కూడా ఈ భక్తిహీనుల గురించి, వారు జరిగించిన మాటలు, వారు జరిగించిన కార్యాల గురించి తన వేగాల పరివారంతో దేవుడు ప్రభు దిగొస్తుంటాడు. ఎందుకు? భక్తిహీనులు భక్తిహీనంగా చేసిన కార్యాలను ఒప్పించడానికి. అప్పుడు భక్తిహీనత ఎన్ని విధాలుగా విజృంభిస్తుందంటే 4 విషయాలు మనం చూసాము. భక్తిహీనత అనేది తీర్పు తీరుస్తుంది, భక్తిహీనత అనేది తెగిస్తుంది, భక్తిహీనత అనేది దూషిస్తుంటుంది, భక్తిహీనత అనేది ఇంకేం చేస్తుంటుంది? హద్దులు పెడుతుంటుంది, తీర్పు తీరుస్తుంది అన్నమాట. 4 విధాలుగా ఆలోచన చేశాం. అప్పుడు భక్తిహీనులు అనే వాళ్ళు ఏం చేయాలన్నప్పుడు భక్తిహీనులు దిద్దుకోవాలి. భక్తిహీనత నాలోనే పెట్టుకొని నేను దిద్దుకున్నాను, నేను దిద్దుకోకుండా నేను దేవుని దగ్గరికి వచ్చి దేవుని కార్యాలు చేస్తే కయ్యూన్లా నేను పట్టుబడతా ఖచ్చితంగా. దేవుడు ఒప్పిస్తాడు ఖచ్చితంగా. ఆనాడు ఒప్పించాడు కయ్యూన్ని, ఈనాడు ఒప్పించడా? ఒప్పిస్తాడు. ఒప్పించి తీర్పుకి పంపిస్తాడు, తీర్పు తీర్చి పంపిస్తాడు అన్నమాట నరకానికి. అప్పుడు నేనేం చేయాలి? భక్తిహీనుల తలంపును మార్చుకోవాలి, దుర్మార్గులు తన మార్గాన్ని విడవాలి. 3వ విషయము, భక్తిహీనులు తన తలంపులు మానాలి, దుర్మార్గులు తమ మార్గాలు మార్చుకోవాలి. 3 ఇంకేం చేయాలి? ఏం చేయాలి? నేనైనా సరే నువ్వైనా సరే యెహోవా వైపు తిరగాలి. వారు దేవుని వైపు తీరిని ఎడల ఆయన వారి మీద జాలి పడతాడు. నేను దేవుని ఎందుకు నా ఎందుకు జాలి కలగాలంటే దేవునికి నేను దేవుని వైపు మరలాలి. నేను తిరగకుండా, నేను వదలకుండా దేవుడా దేవుడని నేను నా జీవితం అంతా మొదలుపెట్టిన దేవుడు అంగీకరించడు, దేవుడు అంగీకరించడు. కాబట్టి భక్తి అనేది వెలుగుతున్న దీపం లాంటిది, ఆరిపోదు. ఆరిపోతే భక్తి కాదు అది. ఒక విగ్రహం ముందే ఒక దీపాన్ని ఆర్పనీయకుండా భౌతికంగా వాళ్ళంత విధానంలో ఆసక్తిగా చేస్తున్నప్పుడు మరి మన భక్తి అఫ్రాయిన భక్తిలా ఉండాలన్నా? తెల్లారుజామున తెల్లారేంత వరకు మంచు, తెల్లారిన తర్వాత సూర్యరశ్మి పడుతున్నగానే కుక్కలాగా ఎదిరిచి ఉత్త పుణ్యానికి దుప్పలు కొందమనుకుంటున్నాయి అనుకోవద్దు. అది భక్తి కాదు. అది 3 వచ్చినప్పుడు దేవుడు, 3 లేనప్పుడు దేవుడు కాదు. పైగా దబాయిస్తాం మనం. మంచి నక్కు ఇచ్చినవా, గుడి నక్కు ఇచ్చినవా అని చెప్పండి. దేవుణ్ణి మోసం చేసిన పరిస్థితికి వస్తున్నాం. వద్దు ఇలాంటి దుష్టమైన ఆలోచనలు, దుష్టమైన పనులు, భక్తిహీనంగా జరిగించే కార్యక్రమాలు. కాబట్టి అవి లేకుండా మనకు తీర్పు ఉంది. ఆ తీర్పులో ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? తీర్పు అనేది మనం చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ తీర్పు తీర్చాన్ని చూడగలవా? నీకు తీర్పు తీర్చబోతున్నాడు జడ్జి ఒక ఆయన. ఈ లోకపు జడ్జి కాదు, పరలోకపు జడ్జి. ఆయన చూడగలమా? భక్తిహీనత ఉంది, భక్తిహీనంగా జరిగిన కార్యక్రమాలు బట్టి నేను తీర్పు తెచ్చబోతున్నా, చూడగలమా? తీర్పు తెచ్చి ఆయన మన ఆ రోజు ప్రభువుని చూడగలమా? నేను ప్రభు నా దినము తీర్పు రోజును చూడాలంటే నాకేం కావాలో 1 యోహాను పత్రిక ఒక వచ్చిన చదువుకుందాం.
వచ్చేస్తా, టైం అయిపోయింది. మొదటి యోహాను పత్రిక 16 వచనం, 4వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 4:16 చెప్తున్నాడు, మన ఎల్ల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు గమనించక్కడ ఏం కావాలి మనకి? ఏం కావాలి మనకి? తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు. నాకు తీర్పునందు ధైర్యం కలిగి తీర్పు తెచ్చాయి నేను యథార్థంగా చూడగలగాలంటే నాలో ప్రేమ అనేది పరిపూర్ణత చెందుండాలి. ప్రేమ అనేది పరిపూర్ణతకు రావాలి. నాలో ప్రేమ పరిపూర్ణతకు రాలేదనుకో తీర్పు తీర్చే ప్రభువుని నేను యథార్థంగా చూడలేను. నేను భయము, ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు అని చెప్పేసి. కాబట్టి రేపు తీర్పు దినాన, ఒప్పించే దినాన నేను తీర్పు తీర్చే ప్రభువుని ధైర్యంగా, ఇప్పుడు ఆయన్ని పరిపూర్ణమైన ప్రేమతో ఆయన ఎట్ట ప్రేమిస్తున్నానో నేను సహోదరులను అలాగూ నేను ప్రేమిస్తే తీర్పు దినమందు నేను ప్రభువుని ధైర్యంగా చూడగలను. నేను ప్రభువుని ధైర్యంగా చూడాలంటే నేను నా ప్రేమ అనేది పరిపూర్ణం కావాలి. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదని చెప్పేశాడు కనుక జాగ్రత్త కలిగి మనము ఈ భూమి మీద భక్తిహీనతను వదిలి, భక్తిహీనులు తమ తలంపులను విడవాలి, పాపులు తన మార్గాలు వదలాలి, వారు యెహోవా వైపు తిరగాలి. ఈ 3 కార్యాలు మనం జరిగిస్తూ మన క్రైస్తవ జీవితము భక్తిహీనత నుండి మనము పారద్రోలబడిన వారమై దూరం వచ్చి దుర్మార్గుల వాళ్ళు ఎట్టున్నా కానీ మనకు తెలియని విషయాల గురించి మనం గొప్పలు చెప్పకుండా, తెలియని దాని గురించి మాట్లాడకుండా, తెలిసింది ప్రభు బోధించేత ఆరంభమైంది కొత్త నిబంధనలు చెప్పుకుంటూ మనం జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తూ ముగిస్తున్నాం.